గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. ఇవాళ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించే అవకాశం ఉందా? సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందా, కొనసాగుతుందా? విజయసాయిరెడ్డి బెయిల్పై కూడా కోర్టు తీర్పు వెలువడుతుందా? బెయిల్ రద్దు విషయంలో జగన్ శిబిరం ధీమాగానే ఉంది. సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? ప్రస్తుతం ఇదే అంశం రెండు రాష్ట్రాల్లోని హాట్ టాపిక్గా మారింది. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు అంశంపై ఆ పార్టీ ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ పిటిషన్పై కోర్టు పలుమార్లు విచారణ చేపట్టగా బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని, సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఇవాల్టి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. దీంతో జగన్ బెయిల్ రద్దు అయితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ఏపీ అప్పుల కుప్పగా మారుతున్న వేళ కేంద్ర నిర్ణయాలు రాష్ట్రాలకు చుక్కలు చూపిస్తున్నాయి. నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏపీలో ఉండగా ప్రైవేటీకరణ నిర్ణయాలు దేశాన్ని అమ్మేసేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. రోడ్లు, రైళ్లు, విద్యుత్ ఉత్పత్తి సరఫరా నుంచి గ్యాస్ పైప్ లైన్లు, మైనింగ్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మైదానాల దాకా అంతగా ఆదాయం రాని, వినియోగం లేని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేందుకు మోదీ సర్కారు సిద్ధమైంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు చాలా ముఖ్యమైన అంశాలుగా మనం పేర్కొనొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అంశం. బెయిల్ రద్దు అయితే నెక్స్ట్ ఏంటి అన్నది ఒక రకమైన చర్చ అయితే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి కీలకమైన రోజుగా ఈ ఆగస్టు 25ని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీకి చెందిన ఎంపీఏ బెయిల్ రద్దు చేయాలను కోర్టును ఆశ్రయించడం, వివిధ రకాలుగా వ్యాఖ్యలు చేయడం, ఈయన బెయిల్పై ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి మాట్లాడిన పరిస్థితి. దీని మీద కోర్టు వాదోపవాదాలు గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే సిబిఐ కోర్టు వీటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ ఇచ్చినప్పుడు పరిస్థితులు వేరు. ఆయన ఒక పార్టీకి నేతగా ఉన్నారు, ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరగడం అవన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వేరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన రాష్ట్ర సీఎంగా అధికారం చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుండి ఒక రాష్ట్ర సీఎంకి బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందా? ఇందులో మెరిట్స్, డిమెరిట్స్ ఏంటున్నాయన్నది ఆ విషయాన్ని పక్కన పెడితే, బెయిల్ విషయంలో చాలా పరిశీలనలు జరిగినాయి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ప్రతిపక్షాలన్నీ కూడా బెయిల్ రద్దు అవుతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారని చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి శిబిరంలో మాత్రం అస్సలు దీని మీద టెన్షన్ వాతావరణం ఏం కనిపించట్లేదు. ఈరోజు ఏదో జరిగిపోతుంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం, అందరూ ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూసిన అంశం మనం చూస్తున్నాం. కానీ వైసీపీ శ్రేణుల్లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్లో కానీ అసలు దీని మీద టెన్షన్ లేని పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా బెయిల్ రద్దు అయ్యే అవకాశం లేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి కాసేపట్లో దీని మీద ఒక కీలకమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, విజయసాయిరెడ్డి గారు అవనియండి, వీళ్ళు బెయిల్ రద్దు అవుతుంది, ఏమవుతుందన్నది మనం చూడాల్సి ఉంది. మరోవైపు బెయిల్ రద్దు చేసినప్పటికీ కూడా, రద్దు చేయకపోయినా, రద్దు చేస్తే ఇంకా వేరే అంశం ఏమీ ఉండదు. ఒకవేళ రద్దు చేయకపోతే కొన్ని కండిషన్స్ మీద బెయిల్ని కొనసాగిస్తారు అని చెప్పి కూడా మరొక వార్త వస్తుంది. మరి దీని మీద ఏం జరుగుతుందో, న్యాయపరంగా ఎలాంటి పరిస్థితి ఉంటుందో అన్నది కాసేపట్లో తెలుస్తుంది. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బొలిశెట్టి సత్య గారు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే నారాయణమూర్తి గారు, ఏపీ ఎగ్జిక్యూటివ్ నవరత్నాల వైస్ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గొట్టిపాటి రామకృష్ణ గారు, ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. లక్ష్మీనారాయణ గారు, రఘురామకృష్ణరాజు గారు, న్యాయవాది కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు వెర్షన్ తీసుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అంశం అన్నది ఎటువైపు వెళ్తుంది, ఎలాంటి మెరిట్స్ వీళ్ళు అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది, ఈరోజు సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం ఇచ్చే అవకాశం ఉంది, ఈ శిబిరం ఏమనుకుంటుంది, రఘురామ శిబిరం అన్నది లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుస్తుంది. లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. లక్ష్మీనారాయణ గారు, ఏంటి ఆగస్టు 25 చాలా ఉత్కంఠమైన రోజుగా పేర్కొంటున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎంపీఏ ఆ సీఎం గారు బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన గత కొన్ని రోజులు పెట్టిగా చేసిన పరిస్థితి, సిబిఐ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. ఇక ఫైనల్గా ఈరోజు దీని మీద ఒక ప్రకటన వస్తుంది అంటారు. దీని మీద ప్రకటన వచ్చే అవకాశం ఉందా, ఇంకా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవుతుందా, కొనసాగుతుందా? ఇక్కడ ఒక అంశం మనం చూడాలండి. గతంలో ఎవరైనా క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ పిటిషన్ వేయడానికి
కేవలం దానికి సంబంధించిన విట్నెస్లు కానీ కోఎక్యూడ్ పర్సన్స్ మీద అప్రూవల్ కాకుండా అడ్డుపడటం కానీ ఇలాంటి సందర్భాల్లో ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని భావించినప్పుడు మాత్రమే వెయ్యాలని చెప్పేసి గతంలో తీర్పులు ఉన్నాయి. కానీ రఘురామకృష్ణరాజు గారు ఒక పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ గా, అట్లాగే ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అక్యూజ్డ్ గా పలు కేసుల్లో ఆయన పేరు ఉంటామో దానికి సంబంధించి మరి ఏదైతే ఆర్థిక నేరాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాన్ని దోచిన విధానాన్ని అనేవి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, అట్లాగే ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజా సంబంధించినటువంటి విషయాలు. ప్రతి పౌరుడు కూడా అగ్రీడ్ పర్సన్ అనే భావించబడుతుంది కనుక ఆ పిటిషన్ మూవ్ చేసినప్పుడు పలు అబ్జెక్షన్స్ వచ్చినాయండి. రఘురామకృష్ణరాజుకు లోకల్ స్టాండ్ లేదని చెప్పేసి, రఘురామకృష్ణ గారు ఈ కేసు చేయడానికి అనర్హుడు అని చెప్పేసి చాలా వాదనలు విన్న తర్వాత మరి ఈ కోర్టు కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ స్పష్టంగా రఘురామకృష్ణరాజు గారికి లోకల్ స్టాండ్ ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధి. అట్లాగే ఏదైతే ఈ ప్రభుత్వం సంబంధించిన ఎలిగేషన్స్ ఏదైతే ఉండో ఎలిగేషన్స్ అన్ని కూడా ప్రజాదానానికి సంబంధించిన ఎలిగేషన్స్ అన్నప్పుడు కాదు, రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ కేసు వేయడానికి లోకల్ స్టాండ్ ఉన్నదని చెప్పేసి ఆ తీర్పు ఇవ్వడం, దాని సందర్భంగా కేసు ఒక నెంబర్ ఇవ్వటం, దాని తర్వాత ఈ కేసు ఆర్గ్యుమెంట్ రావటం, రిటర్న్ ఆర్గ్యుమెంట్ జరిగిందానికి ఫస్ట్ విజయం రఘురామకృష్ణరాజు గారు అక్కడే సాధించారు. మనం అది ఇక్కడ భావించాలి. ఇక రెండో విషయం వచ్చేసరికి అసలు ఇప్పుడు ప్రజెంట్ కేసుకు సంబంధించి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లు కేసు మీద పడతాయి అని చెప్పేసి భావించినప్పుడు రఘురామకృష్ణరాజు గారు స్పష్టంగా చెప్పారు. ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఈ కేసు పలు కేసెస్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అధికార దుర్వినియోగం చేయనండి, లేదా ఈ కేసులో బలోపేతమైనటువంటి ఎవరైతే దాన్ని కేసును ప్రభావితం చేయగలుగుతారో, లేకపోతే అప్రూవల్ కాకుండా కొంతమంది రిలైజైజ్ అవుతారు తప్పు జరిగిన తర్వాత. ఆ రిలైజ్ అయిన తర్వాత వాళ్ళు కోయాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అప్రూవల్ గా మారినప్పుడు కేసుకు స్ట్రెంత్ అయ్యేటువంటి విధానం ఉంటుంది. వీటన్నిటి కూడా నివారించే పద్ధతిలో ఎవరైతే కోయాక్టివ్ గా ఉన్నారో మనం చూస్తున్న శైలజ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, మురళీధర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇట్లాగా చాలా మంది అక్యూజ్డ్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి పదవులు పట్టం కట్టేసిన విధానం, హై పొజిషన్ కలిగించే విధానం, కీలక నిర్ణయాలకి వాళ్ళకి అప్పచెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందని చెప్పి రఘురామకృష్ణ గారు చూడడం జరిగింది. అట్లాగే ఆఫీసర్స్ కు వచ్చే తలికి ఎవరైతే విట్నెస్లుగా ఉంటారో నిమ్మగడ్డ రమేష్ గారు కావచ్చు, ఇంకా మిగతా ఆఫీసర్స్ గారు కావచ్చు, ఈ కేసులో వాళ్ళు కీలక విట్నెస్లుగా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల్ని వాళ్ళని వివిధ కోణాల్లో వాళ్ళని మరి భయభ్రాంతులు గురి చేయటం, వాళ్ళకున్న పోస్టులను కూడా ఇబ్బంది పెట్టేసే విధానం. అట్లాగే కొంతమంది కోయాక్టివ్ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు, శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు గతంలో మరి వాళ్ళు కూడా ముద్దాయిలుగా ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా హై పొజిషన్ కలిగించడం, హై పొజిషనే కాకుండా మినిస్టర్ల మీద కూడా పెత్తనం చేసే విధానం కూడా ఈ ప్రభుత్వం కలిగిస్తున్నటువంటి వాళ్ళు ఏది అడిగితే చేసే విధానంలో ఇదన్నీ కూడా దేని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు, ఇదన్నీ కూడా రేపు కేసులో ఇన్ఫ్లుయెన్స్ కావా అనే విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిగణన తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం భావించాల్సి ఉంటుంది. అదొకటి. ఎక్కడైనా ఏ పర్సన్ అయినా ఒక విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే హై పొజిషన్ లో ఉన్న విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ఒక చీఫ్ మినిస్టర్ గా అతని దగ్గరికి ఫైల్స్ అన్ని సర్క్యులేట్ అవుతాయి, వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ అన్ని కూడా దాని మీద నిర్ణయాలు కూడా చీఫ్ మినిస్టర్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా వాళ్ళని ఇబ్బందులు పెడతానికి కానీ లేకపోతే పైకి పెంచడానికి కూడా చీఫ్ మినిస్టర్ అనేవాడు విధులు వహిస్తాడు కనుక ఈ కేసులన్నీ కూడా విధమైనటువంటి బలోపేతం అవుతాయి అని చెప్పేసి ఈ కేసులో పేర్కోవడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు, ఒక్క విషయం, ఇప్పుడు సీఎం స్థాయిలో ఉన్నప్పుడే ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ పార్టీ ఎక్కడికి పోదు కాబట్టి వాళ్ళే ప్రభుత్వం ఫామ్ చేస్తుంది కాబట్టి ఆయన ఒకవేళ బెయిల్ రద్దు అయినా వాళ్ళు ఫాలోవర్సో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి ఆ రకంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు. దీన్ని ఒక్కదానికే పరిగణనలో తీసుకుండి సీఎం కుర్చీలో కూర్చుంటేనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సీఎం కుర్చీలో కూర్చోపోతే చెయ్యరు, అలా ఏమైనా ఆలోచిస్తారా? 100% ఆలోచిస్తారండి. సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి అతను తీసుకునే నిర్ణయాలకి ఇంకొకరు థర్డ్ పార్టీకి అప్పచెప్పేసేటువంటి నిర్ణయాలకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కాదు, చట్టం ముందు అందరూ సమానములే. ఎవరైతే ఈ ఆర్థిక నేరాలు పాల్పడ్డారో వాళ్ళని శిక్షించడానికి అన్ని వాతావరణాలు కూడా ఎన్విరాల్వ్, నాట్ ఓన్లీ విట్నెసెస్, నాట్ ఓన్లీ డాక్యుమెంట్ ఎవిడెన్స్, వాళ్ళు కోర్టు ముందుకు వచ్చేసి స్వచ్ఛందంగా వాళ్ళంతా వాలంటరీగా వారు ముందు విట్నెస్ గా ముందుకు రావాలి. అట్లాగే కో అక్యూజ్డ్ కూడా బలవేదం కాకుండా ఏదైతే డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా విధానం కూడా కలిగి ఉండాలనేటువంటి వాస్తవం అనేది కోర్టుకు ముఖ్యం. ఎన్జేబడి కోర్టులో సంబంధించినటువంటి సీఎం గారు ఇన్ఫ్లుయెన్స్ చేయరు లేదనే కాదు, మాకు ఎవరు ప్రభుత్వంలో ఉంటారనేది మాకు అనవసరం. అతను ముద్దాయా కాదా,
ఆ ముద్దాయి అయినటువంటి వారు అతను ఇప్పుడున్న విట్నెస్లు కోఎక్టివ్ పర్సన్స్ అన్ని కూడా అతని కన్సర్న్ లో నడుస్తున్నారా లేదా, దానికి సంబంధించి ప్రూఫ్, డాక్యుమెంట్ ఎవిడెన్స్ రఘురామకృష్ణ గారు ఫైల్ చేశారు. సరే, నిర్ణయం ఎటువంటి అనేది కోర్టు కాసేపులో మనం చూడాల్సిన విషయం. రైట్, ఓకే. మనతో పాటుగా గుట్పాటి రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి కూడా. రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే వరుణ్ గారు, అలాగే చర్చలో ఉన్న మిత్రులు. రామకృష్ణ గారు, August 25 ప్రతిపక్షాలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవుతుంది అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. వాళ్ళు శిబిరం మాత్రం ఏం కాదు, ఇందులో పెద్దగా మెరిట్స్ లేవు, ఇందులో ఏదో రఘురామకృష్ణరాజు ఏదో కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన, రద్దు చేయమంత మాత్రాన కోర్టులు ఆ రకంగా చేయవు, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా ఉన్నాయి, ఏమి నెగిటివ్ ఏం లేదని వాళ్ళు ధీమా వ్యక్తం చేసే పరిస్థితి. మీ కామెంట్స్ ఏంటి దీని మీద, అదే న్యాయవాదిగా, ప్రతిపక్ష పార్టీ అధికార ప్రతినిధిగా? వరుణ్ గారు, దీనిలో చూస్తే మీరు ఈ ఇన్ని కేసులు వచ్చిన తర్వాతే వారు ఒక పార్టీ పెట్టారు. కేసుల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, కేసులతో ఉన్నప్పుడే న్యాయస్థానాలకు హాజరవుతానే ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేటువంటి ప్రయత్నం ఆనాడు అధికార పక్షంలో ఉన్న మేం కానీ, లేదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేం కానీ, మేమేమి దాని మీద ఇప్పుడు కూడా మేము దాని మీద ఏమి ముందుకు వెళ్ళలేదు. దానికి ఏమైనా సరే, అది ప్రజాస్వామ్యానికి సంబంధించిన నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశంగానే మేము భావించడం జరిగింది వరుణ్ గారు. ఎందుకంటున్నానంటే వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ముఖ్యమంత్రి హోదా అంశాలన్నీ కూడా మేము వారి యొక్క విజ్ఞతకే వదిలేస్తాం, వారి నైతికతకు వదిలేస్తాం. ఈ రోజు బెయిల్ రద్దు చేయాలని కోరేది ఎవరంటే వారి పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు. బెయిల్ రద్దుకి కారణాలు చెప్పేది ఏమంటే, వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటువంటి అధికారుల పట్ల వ్యవహరించేటువంటి కార్యక్రమాలు, అంటే వాటి పక్షపాత ధోరణి. అది ఏ విధంగానండి, కొంతమందిని వేధింపులకు గురి చేస్తున్నారా, లేదా కొంతమందికి కావాలని చెప్పి మరింత హక్కుని చేర్చుకుంటున్నారా, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా, అది ఏ విధంగా ఇస్తున్నారు అనే దాని మీద బేస్ అయ్యి ఇప్పుడు ఈరోజు జరుగుతూ ఉంది. అంటే ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో వారు ఉన్న తర్వాత వారు వ్యవహరించేటువంటి వ్యవహార శైలి భిన్నంగా ఉన్నది. అది కేసు యొక్క ట్రయల్, అంటే కేసు విచారణని అది ప్రభావితం చేసే అవకాశం ఉంది అని చెప్పి వెళ్ళింది ఎవరంటే వారి పార్లమెంట్ సభ్యులే. కాబట్టి వారే నిర్ణయించుకోవాలి. ఈ రోజు దానిలో ఇందాక చెప్పాను, అది పూర్తిగా విఘ్నతకి సంబంధించినటువంటి, నైతికతకి సంబంధించినటువంటి అంశం. సరే, న్యాయస్థానం ఏం చేయబోతా ఉంది, న్యాయస్థానం సరే ఎవరు వాదనలో వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇప్పటికే వాదించేసి ఆల్రెడీ జడ్జిమెంట్ రిజర్వ్ లో ఉన్న తర్వాత, ఇప్పుడు నేను లక్ష్మీనారాయణ అడ్వకేట్స్ అనుకోండి, ఆయన అటు పక్క నేను ఇటు పక్క ఉంటే నా వాదన నేను వినిపిస్తాను, ఆయన వాదన ఆయన వినిపిస్తాడు. కాబట్టి అంటే ఉన్నాయి మాట చెప్తున్నాను, అంటే అట్లా ఎవరు క్లయింట్ కి సంబంధించిన వాదనలు వాళ్ళు వినిపిస్తాం కాబట్టి ఆల్రెడీ జడ్జిమెంట్ రిజర్వ్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అది నేను దాని గురించి మాట్లాడట్లా. ఇందాక మీరు అన్నారు ధీమాగా ఉన్నారా లేదా డేలా పడతారా, ఆ బెయిల్ రద్దు అయితే ఏమవుతుంది, లేదా బెయిల్ రద్దు కాకపోతే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఇది సెకండ్ డిబేట్. వరుణ్ గారు, ఏమవుతుంది అంటే రామకృష్ణ గారు, నాకు ఒక చిన్న డౌట్ అండి. ఈ మెరిట్స్ డిమెరిట్స్ మీద కోర్టు తీసుకునే అంశాలని ప్రధానంగా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకుంటారు? అయితే ఫైనల్గా ఏదైనప్పటికీ కూడా బెయిల్ విషయంలో, ఒక శిక్ష ఖరారు విషయంలో ఏదైనప్పటికీ కూడా బెయిల్ విషయంలో విచక్షణ అధికారం పూర్తిగా న్యాయమూర్తి గారి పరిధిలోనే ఉంటుంది కదా, ఇవ్వాలా లేదా అన్నది ఎన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పటికీ కూడా బెయిల్ విషయంలో. ఇప్పుడు దీనికి కేసుకి మధ్యలో తేడా ఉంటుంది వరుణ్ గారు. అంటే న్యాయవాదిగా ఎందుకు నేను అంత సూక్ష్మంగా విశ్లేషిస్తున్నానంటే, మైక్రో లెవెల్లో నిన్న ఒక సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది అరెస్ట్ విషయంలో. అరెస్ట్ ఎలా పడా చేయొద్దు, దానివల్ల వారి యొక్క వ్యక్తిగత లేదంటే వారి ప్రెస్టేజ్ పొరుగుకు సంబంధించినటువంటి ప్రభావితం అవుతుంది, వారు ఏదైనా పూర్తిగా అని చెప్పి నిన్న ఇచ్చారు. ఇవాళ ఒక బెయిల్ ఇవాళ మర్డర్ కేసులో బెయిల్ రద్దు చేశారు. మీరు ఎడాపెడా బెయిల్స్ ఇవ్వటం కాదు, దాన్ని చూసుకోవాలని చెప్పి ఈ రోజు వచ్చినటువంటి పేపర్ లో నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే కేసుకి కూడా న్యాయస్థానంలో చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే న్యాయవాదులుగా మాకు తెలుసు అది. ఇప్పుడు అంటే మీరు చూసేటప్పుడు అన్ని ఒక కోణంలో కడతారేమో కానీ, అంటే కామన్ గా తీసుకోవచ్చు కానీ, బట్ న్యాయస్థానంలోకి వెళ్ళేటప్పటికి న్యాయవాదులుగా కేసుకి డిఫరెన్స్ ఉంటుంది. అంటే నేను ఈ కేసు నేను తరువుగా ఫాలో అవ్వలేదు, నేనేమి స్టడీ చేసి నేను ఆర్గ్యుమెంట్స్ లో లేను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే అదే అనేది నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, బెయిల్ రద్దు అయింది అనుకుందాం. బెయిల్ రద్దు అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా వారి పార్టీకి చెందిన వారు ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి ఇంకొకటి అవుతారు, లేదంటే ఇంకోటి వేరు, లేదా అప్పీల్కి వెళ్ళిన తర్వాత దాని మీద స్టేటస్ ఇది ఇస్తారా, స్టే ఇస్తారా, ఇది అన్ని కూడా రద్దు మీద అది వేరే ఏం జరుగుతుందా అనేది.
రద్దు కాలేదు, ఈయన అప్పీల్కి వెళ్తారా లేదంటే అప్పీల్లో ఏం జరుగుతుంది అనేది వేరు. నేను ఇందాక చెప్పినట్టుగా నైతికతగా సంబంధించినటువంటి, అది వారి విఘ్నతకే సంబంధించినటువంటి అంశం. ఓకే. అది ఇక్కడ జరగాల్సింది. వారి పార్లమెంట్ సభ్యులు వెళ్ళారు, అధికార పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు అధికారుల పట్ల వీరు వ్యవహరిస్తున్న శైలి మీద వెళ్ళారు. సరే, ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకులు లేదంటే వాళ్ళ మీద వీళ్ళు హెరాస్మెంట్స్ వాటికి సంబంధించి బెయిల్ రద్దు చేయమని వెళ్ళలేదు సార్. ఓకే. మీరు సాక్షులుగా ఎవరున్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మీరు లేదంటే దానిలో కొంతమందిని పట్ల మీరు ఎందుకంత ఆపేక్ష చూపిస్తా ఉన్నారు, వారికి ప్రధానమైనటువంటి అని ఇవన్నీ పుచ్చుకుని వెళ్ళింది ఎవరంటే నేను మళ్ళా చెప్పేది వాళ్ళ పార్లమెంట్ సభ్యులే. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంతవరకు వారి మీద యాక్షన్ తీసుకోలేదంటే వారి మూర్తి గారు చెప్పాల్సింది మరి ఆ సంబంధం. రైట్, ఓకే. అయితే దీని మీద అయితే క్లారిటీ ఇవ్వాల్సింది నారాయణమూర్తి గారే. నారాయణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. నారాయణమూర్తి గారు, చూస్తున్నాం ఈరోజు అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనిది, ఇటుపైన ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఎందుకంటే మీ పార్టీకి చెందిన ఎంపీఏ సాక్షాత్తు సీఎం గారు బెయిల్ రద్దు చేయమని చెప్పి ఆయన ఆర్గ్యూలు చేయడం సిబిఐ కోర్టుకి సంబంధించి. సో దీని మీద ఏం జరుగుతుందో అని ఒక ఉత్కంఠమైన పరిస్థితి. సిబిఐ కోర్టు ఎలాంటి ఆర్డర్ ఇస్తుందా అన్న దాని మీద మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని పోస్ట్ పోన్ చేస్తారా, లేకపోతే బెయిల్ ఇస్తారా, బెయిల్ రద్దు చేస్తారా, ఏమైనా కండిషన్స్ పెట్టి దాన్ని కంటిన్యూ చేస్తారా అన్న దాని మీద. ఓకే, మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి, ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో కూడా ఉన్నారు కాబట్టి వైస్ చైర్మన్గా, అదంతా పక్కన పెడితే మీ సీఎం గారు బెయిల్ రద్దు అంశం ఉన్నది ఎటువైపు దారి తీసే అవకాశం ఉంటుంది? మనం ముఖ్యంగా బెయిల్ రద్దుకి ఉన్న మీరు మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. బెయిల్ రద్దుకి ఏవైతే బెయిల్ మంజూరు చేసినప్పుడు కండిషన్స్ పెట్టి బెయిల్ను మంజూరు చేశారో కోర్టు వారు, ఆ మంజూరు చేసిన కండిషన్స్ ఏమైనా మనం డివియేట్ చేస్తే, వాడు చెప్పిన విధంగా కాకుండా ఇంకో విధంగా మనం ప్రవర్తించినప్పుడు ఆ సందర్భంలో మాత్రమే బెయిల్ రద్దుకి అవకాశం ఉంటుంది సహజంగా. అట్లా కాకుండా కోర్టు వారు అన్ని పరిశీలించి ఇన్ని సంవత్సరాల తర్వాత సుదీర్ఘంగా దాని మీద వాదోపవాదాలు విని, జగన్ గారు దీంట్లో ఏ విధమైన తప్పు చేయలేదు అని నమ్మినప్పుడు బెయిల్కి అవకాశం కల్పించి బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ పెట్టారు. మీరు సో ఈ కండిషన్స్ లో ఉండాలి, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, కేసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, లేదంటే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని, ఇట్లాంటి కండిషన్స్ పెట్టి బెయిల్ ఇవ్వడం జరుగుతాం. మరి ఇట్లాంటి సందర్భంలో కోర్టు వారిని సంపూర్ణంగా గౌరవిస్తూ, కోర్టు వారు ఆదేశాలని సంపూర్ణంగా పాటిస్తూ, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యతంగా ఏదైతే ఒక పౌరుడికి లభించే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల ప్రకారం జగన్ గారు ముందుకు పోతా ఉన్నప్పుడు బెయిల్ రద్దుకి ససేమిరా అవకాశమే లేదు. రద్దు అయ్యే అవకాశం 100% లేదు. మొదటి పాయింట్. ఇకపోతే రెండో పాయింట్, లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ, మేము పిటిషన్ వేసినప్పుడు పిటిషన్ కోర్టు స్వీకరించింది కాబట్టి మేము 10% విజయం సాధించామనో 20% అనో 50% అనేది చెప్తా ఉన్నాను. నడక వచ్చిన ప్రతివాడు ఒలింపిక్ మెడల్ నేను కొడతాను అనుకోవడం ఎంత అవివేకమో. 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను నడవగలుగుతున్నాను కాబట్టి నేను ఒలింపిక్ లో పాల్గొని ఒలింపిక్ మెడల్ కూడా కొట్టేస్తాను నేను అని అనుకోవడం ఎంత అవివేకమో, ఎంత మూర్ఖత్వమో. ఇది కూడా అంత అవివేకంగాను మూర్ఖత్వంగాను కనపడతా ఉంటున్నారు. ఎందువల్లంటే ఎవరు నిరాశగా లేరు. ఆ కోర్టు చెప్పిన ఎవరైతే పేర్కొన్నారో వాళ్ళు ఎవరు కూడా దీని మీద కంప్లైంట్ చేయలేదు. కోర్టు వారు చెప్పిన ఏ విషయాన్ని కూడా డివియేట్ చేయలేదు. అయినప్పటికీ దురుద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా ఎవరో ఒక ప్రతినిధి దీని మీద కంప్లైంట్ చేసి
దాన్ని విచారణ తీసుకోమని, విచారణ చేపడితే అదేదో విజయంగా భావిస్తూ, అంటే వికృత చేష్టలు అని చెప్పడానికి ఏమాత్రం దీంట్లో మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా మనం చేయాల్సిన పని మనం గాలికి వదిలేసి, మనం నిర్వర్తించాల్సిన విధుల్ని గాలికి వదిలేసి, మనకు ఎవరైతే ఓటేశారో ఆ ప్రజల్ని గాలికి వదిలేసి, మనం ఒక ప్రత్యేకమైన విషయాల మీద ఫోకస్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మీద బురద జల్లే కార్యక్రమం కానివ్వండి. నారాయణమూర్తి గారు పవర్ మీ చేతుల్లో ఉన్నది, డైరెక్ట్ గా మీ సీఎం గారినే హిట్ చేస్తున్నాడు ఆయన, మీ ఎంపీ గారు, ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు? నేను అదే అంటున్నా, మనం దానికి ప్రధానంగా మన పార్టీ ద్వారా బీఫామ్ తీసుకొని ఆయన ఎన్నికైన సందర్భం, దానికి మనం ఏం చేసినా కూడా పార్లమెంటులో ఉన్న ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో ఆయన దాన్ని సస్పెండ్ చేయమని మనం పదే అడిగాము. ఆ అధికారం మన చేతిలో లేదు. ఆయన డిస్క్వాలిఫై చేసే అధికారం పార్లమెంట్ స్పీకర్గా మాత్రమే ఉంది, లోక్సభ స్పీకర్గా మాత్రమే ఉంది. ఆయన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేది మరి వాళ్ళు చెప్పాల్సిన సమాధానం. అది తాత్సారం చేస్తూ ఉన్నారు, డిలే చేస్తూ ఉన్నారు, లేట్ చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ గా దాని మీద చర్యలు తీసుకొని, ఒక పార్టీ ప్రజాస్వామ్యతంగా హక్కులు ఉన్నాయి, మనకి రాజ్యాంగబద్ధంగా హక్కులు సంక్రమించాయి, మనం దాని ప్రకారం ఒక నోటీస్ ఇచ్చినప్పుడు డిస్క్వాలిఫై చేయమని వాళ్ళు ఇమ్మీడియట్ గా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంది. నోటీస్ మనం ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు అడగాల్సింది. అదండి, ఎందుకు డిస్క్వాలిఫై చేయాలి అన్నది అందులో మెన్షన్ చేయాలి కదా. ఒక విషయం మూర్తి గారు, ఎందుకు డిస్క్వాలిఫై చేయాలన్నది మెన్షన్ చేయాలి కదా, అవన్నీ కూడా మెన్షన్ చేశారా? కారణం ఏంటి ప్రధానంగా? తూచా తప్పకుండా దాంట్లో ఈయన చేసే చర్యలే ఉన్నాయి. మా ప్రభుత్వం కాదండి మూర్తి గారు, మా ప్రభుత్వం తప్పటడుగులు వేస్తుంది, దాన్ని నేను సరిదిద్దుతున్నాను, మా సీఎం గారికి నేను మంచి సూచనలు ఇస్తున్నారని చెప్తున్నారు. అందులో మీకేం తప్పు కనిపిస్తుంది? మా సీఎం గారికి తప్పటడుగులు వేయిస్తున్నారు కొంతమంది, అందువల్ల ఆయన మంచి జరగాలని చెప్పి ఈ ఇబ్బందులు ఉన్నాయి ప్రజల్లో, మనం ఎలా ఇబ్బంది అవుతుంది పార్టీకి కానీ, లేకపోతే ఇంకో రకంగా మన పరువు పోతుంది, దాన్ని కాపాడుకోవడానికి నేను సూచనలు ఇస్తున్నానని చెప్తున్నాడు. ఇందులో మీకు ఏం తప్పు కనిపిస్తుంది? పూర్తి అసత్యం అండి. ఆయనకి అది ఏమైనా ఉంటే పార్టీ ముఖంగా, పార్టీకి కూడా రాజ్యాంగం ఉంటుంది, పార్టీ ముఖంగా వచ్చి పెద్దలను కలిసి ఇదిగో ఈ విధంగా చేస్తే మనకు బాగుంటుంది. అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కదా ఆయన మొదలుపెట్టి. ఏమనుకుంటా అంటే మీరు గొప్పవాళ్ళు, మీరు తెలివైన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ అమాయకులు, ఏం తెలియదు, పిచ్చోళ్ళు అనుకుంటే ఎంత అవివేకం, ఎంత పిచ్చితనమో ఇది కూడా అలాగే అనిపిస్తుంది. నేను ఒక్కడనే గొప్పవాడిని, నాకు తెలిసి ఇవన్నీ, మిగతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలివి తక్కువ దద్దమ్మలు, వాళ్ళ బుర్రలో బ్రెయిన్ లేదు అనుకోవడం ఎంత పిచ్చితనమో, అవివేకమో, మూర్ఖత్వమో అట్లాగే అనిపిస్తుంది. రైట్, ఓకే, బెయిల్ రద్దు అవ్వదు అంతే కదా? ఎస్, బెయిల్ 100% ముమ్మాటిగా రద్దు కాబోయే అవకాశం లేదు. దానివల్ల ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదు, పార్టీకి ఏ ఇబ్బంది ఉండదు, జగన్ గారికి ఏ ఇబ్బంది ఉండదు, మాకు అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఓకే, రైట్. మనతో పాటుగా బొలిశెట్టి సత్య గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సత్య గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అంశం, మీ కామెంట్స్? అంటే జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది, కొద్దిసేపు ఆగితే జడ్జిమెంట్ వస్తుంది. దాని మీద మనం ఇలాగ డిబేట్ పెట్టుకొని మాట్లాడడం ఒక రకంగా సమంజసం కాదు. అయితే మీకు టీవీ వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది, ఏదైనా ఇష్యూ అయినా అంటే దానికి సెన్సిటివ్ అయినా కాబట్టి సెన్సిటైజ్ చేయగలరు, మీకు ఆ సామర్థ్యత ఉంది. సత్య గారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవసరం అండి, అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అందులో మనం జడ్జిమెంట్ ఏంటి ఇస్తానన్నది ఓకే, అది కోర్టు విచక్షణాధికారం, దాని మీద మనం ఎటువంటి కామెంట్స్ చేయనవసరం లేదు. కానీ ఒక సీఎం గారి అంశం కదా. మీరు అఫెండ్ అవ్వద్దు, చెప్తాను వినండి. ముఖ్యంగా ముద్దాయి అని తెలిసి ప్రజలు ఆయన ఓటేశారు, ఆయన అత్యధిక మెజారిటీతో కలిసి ముఖ్యమంత్రి అయ్యారు. ముద్దాయి అని తెలిసే రఘురామకృష్ణరాజు గారు ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు, ఆయన ఎంపీ అయ్యారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని రఘురామకృష్ణరాజు గారు తిట్ల, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తిడుతూ ఆయన బాగా పొగుడుతూ కూర్చున్నారు. కొన్నాళ్ళ తర్వాత ఆయన బెయిల్ రద్దు చేయండి అని మొదలెట్టారు.
సో అది కొద్దిగా ఆక్షేపణీయం. ఎందుకంటే అలా రద్దు చేయమని అడుగుతూ ఆ పార్టీలో ఎంపీగా కంటిన్యూ చేయడం కూడా ఆక్షేపణీయమే. ఎందుకంటే నేను పార్టీ నుంచి పైకి వచ్చేస్తున్నా నేను చెప్పగలగాలి. కానీ పార్టీ మీద గెలిచాడు కాబట్టి అలా చేస్తే ఆయన ఎంపీ పదవి పోద్ది కాబట్టి, ఎంపీ పదవి పోతే ఆయన ఎవరు పట్టించుకోరు కాబట్టి ఆయన కంటిన్యూ అవుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి మీద కేసు వేసిన ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఉండడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వీక్నెస్. ఏమైతే సస్పెండ్ చేస్తే కంటిన్యూ అవుతాడు ఎంపీగా, కంటిన్యూ అవునే అంటే అట్లీస్ట్ ఈయన చేయాల్సిన పని ఏం చేయాలి కదా. స్పీకర్ని చేయమని అడుగుతున్నప్పుడు ముందుగా ఈయన చేయాల్సిన పని ఏం చేయాలి కదా, చేయాలి. అలాగే గతంలో ఎలాగుండేదంటే రాజకీయాలు ఎలాగుండేవంటే తను పనిచేసిన శాఖలో చిన్న తప్పిదం జరిగితే మంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకొని దర్యాప్తుకు సహకరించేవారు. అక్కడి నుంచి మన రాజకీయాలు ఏ స్థాయికి జరిగిపోయినాయంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గడ్డి వేశారని చెప్పి గొడవ పెట్టి కేసులుంటే ఆయన అదే పదవిలో కంటిన్యూ అయ్యారు. కానీ ముఖ్యమంత్రి ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న న్యాయస్థానం దాని పని చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అలా కాబట్టే లాలూ ప్రసాద్ యాదవ్ గారికి శిక్ష పడింది. ముఖ్యమంత్రిగా ఉంటుండగా ఆయన భార్య ముఖ్యమంత్రి అయింది. రేపు పొద్దున ఈయన ముఖ్యమంత్రిగా ఉంటుండగా శిక్ష పడింది అనుకోండి, ఆయన భార్య ముఖ్యమంత్రి అవుతుంది. వైసీపీకి వచ్చిన ఇబ్బంది లేదు, ఈయనకు వచ్చిన ఇబ్బంది లేదు. ఆయన జైల్లో కంటిన్యూ అవుతారు. జైల్లో ఉన్నా కూడా ఆయనకి ఎమ్మెల్యే అలవెన్స్లో అన్ని క్లియర్గానే వస్తాయి, ఇబ్బంది ఉండదు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ మీద ఇంత చర్చ చేయడం కంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాల మీద చేస్తే ఏమైనా డిబేట్లు చేస్తే కొద్దిగా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. నేను 100% ఇవాళ నారాయణమూర్తి గారితో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే బెయిల్ ఎప్పుడు ఏ టైంలో క్యాన్సిల్ చేస్తారండి? ఆయన తప్పించుకుపోతాడంటాను, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంటాను. ఈ రోజు తప్పించుకుపోవడానికి ఆయన ముఖ్యమంత్రి ఎక్కడికి పోడు. రెండు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయన జైల్లో ఉంటే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఈ కేసుకి. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన్ని శిక్ష పడదు అనేది లేదండి. గ్యారంటీగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనకి దర్యాప్తుకు సహకరిస్తారు, చెయ్యాలి. కొద్దిగా లేట్ అవుతుంది, ముందు అవుతుంది, అంతే తప్ప ఈ విషయంలో మనం బేసిక్గా చూడాల్సింది ఏంటంటే రాజకీయాల్లో విలువలు దిగజారిని అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న అభియోగం వస్తేనే రాజీనామా చేసిన దగ్గర నుంచి స్వయంగా ముఖ్యమంత్రి మీద అభియోగం వస్తే ఆయన కంటిన్యూ అవుతున్నారు. మళ్ళీ ఆ పార్టీ అధ్యక్షుడి మీద పిటిషన్ వేసి ఆయన ఎంపీగా కంటిన్యూ అవుతున్నాడు. ఇలాంటివి చాలా తప్పులు జరుగుతున్నాయండి. అదే బాధాకరం. రైట్, ఓకే. లక్ష్మీనారాయణ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బెయిల్ రద్దు అయ్యే అవకాశమే లేదు, రద్దు అవ్వదు అని వారు చెబుతున్నారు. నేనైతే వెయిట్ అండ్ సీ అంట. ఎందుకంటే మా వాదనలో కొంత పటిష్టం ఉంది, లీగాలిటీ ఉంది. సరే, కోర్టు అనేది వాళ్ళు చెప్పిన వాదనలో కూడా వినేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి మాకు 2006లోనే, అంటే ఈ ముఖ్యమంత్రి గారు మరి అడుగులేసి ఈ రాజకీయ అడుగులేసి వేయక ముందే 2006లోనే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎక్కడైనా సరే ద అక్యూజ్డ్ హ్యాడ్ పొజిషన్ అండ్ స్టాండింగ్ టు పుట్ అబ్స్ట్రక్షన్ ద ట్రయల్ కాజింగ్ ఫియర్ ఆఫ్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ టెర్రరైజింగ్ విట్నెసెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ ఎనీ వే. సో దాన్ని ప్రిన్సిపల్ గా పారామీటర్స్ కనుక ఈ కేసు అండ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్ అప్లై అయిపోతే ఒక రకమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి విధానం ఉంది. అట్లాగే జడ్జీస్ ని థ్రెటనింగ్ చేస్తూ కూడా కొన్ని అంశాల్లో, కొన్ని కేసుల్లో మరి లెటర్లు పెడతాం సిజేఐ మీద, జడ్జెస్ మీద కామెంట్ చేయటం, ఇవన్నీ కూడా ఆయన చట్టం మీద ఒక నమ్మకం లేదు. ఫస్ట్ చట్టం మీద నమ్మకం కూడా కలిగి ఉండాలి. ఎప్పుడు కోఆపరేట్ చేస్తారండి కోర్టుకి? చట్టాల మీద నమ్మకం ఉండాలి, జడ్జిల మీద నమ్మకం ఉండాలి. కేసు ఏదైతే నమోదు చేశారో దాన్ని ఫైట్ చేసేటువంటి, లేకపోతే దాన్ని ఫేస్ చేసి డిఫెన్స్ చేసేటువంటి విధానం మీద నమ్మకం ఉండాలి. ఇవన్నీ లేనప్పుడే ఈదైనటువంటి కొన్ని ప్రలోభాలు చేయడానికి వాళ్ళు కొంత పూనుకున్నారు. అందులో ప్రధాన విట్నెస్ జడ్జిస్ నే కామెంట్ చేస్తూ, జడ్జిస్ మీద అటాక్ చేస్తూ, కోర్టుల మీద అటాక్ చేసేటువంటి వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా చూస్తామా, ముద్దాయిగా చూస్తామా అనేది కాదు ముఖ్యం. అలాంటి వాళ్ళు సమాజానికి ఎంతవరకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో రేపు పొద్దున చేయకూడదని ఎక్కడ ఉంది. ఇంత ఏదైతే దారుణటువంటి ఒక లెటర్లు రాసేసి లేనిపోని ప్రజల్లో వైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం, ఈ వైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనే దాంట్లో ఇట్నెస్ మైండ్ లో కూడా పడింది, అట్లాగే కోఎక్టివ్ మైండ్ లో కూడా పడింది. సమాజం అంటే ఎవరండి? సమాజం అంటే ఎవరు? ప్రజలు. ఆ దిశలో కూడా పరిగణించాల్సింది. అట్లాగే దురుద్దేశపూర్వకంగా కేసులు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆ విషయాన్ని మర్చిపోయి కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, జడ్జిమెంట్ ఆయన చేసుకుంటాడు, ఆయనే కొట్టేసుకుంటాడు కేసులన్నీ, ఇంకా ఆయనే అసెంబ్లీలో నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే సిబిఐ కోర్టు, సిబిఐ కోర్టు ఎందుకు? ప్రజలే ఓటేశారు, ప్రజలు నమ్మారు. తీర్మానం చేయండి.
మా తప్పుడు జగన్మోహన్ కేసులు రెడ్డి గారు ఎలాంటి దుర్మార్గంగా అన్యాయం పెట్టారు. చేయలేదు. తప్పుడు కేసులు అది పెట్టారు. ప్రజలు నమ్మిన మేము తర్వాత resolution ప్రజలు పాస్ పక్కన చేస్తున్నాం. పెట్టారు. కాబట్టి కోర్టును రద్దు చేస్తున్నాం. కోర్టులో ఉన్న కేసులు రద్దు చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ సీఎం గారు ఆయన పరిధిని అతను అబ్యూజ్ ఆఫ్ పవర్స్ ఉపయోగించుకొని ఆయన మీద ఉన్న కేసుల్ని ఆ ప్రభుత్వ అధికారుల మీద వాళ్ళకి ఆయన అన్యాయాలు కేసులను కూడా రద్దు చేసిన ఉదాహరణ కూడా ఈ కేసులో కూడా మరి పరిశీలించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎన్ని కేసులు ఆయన మీద ఉంటే రద్దు చేసుకున్నాడండి? ఎంతమంది పొలిటికల్ చేశాడా చేయలేదా? దాని మీద హైకోర్టు పెట్టిందా లేదా? దాని మీద మనసులో పెట్టిందా లేదా? ఇవన్నీ చెప్పకుండా మేమనేది నాకు రాజకీయాలతో అనవసరం. చట్టాన్ని విమర్శించే విధంగా ఎవరు పాల్గొన్నా సరే మేము వ్యతిరేకిస్తాం. మేము చెప్పేది ఒకటి, మెజారిటీలో వచ్చారంటే అసెంబ్లీలో మీరు పాస్ చేయండి. దానికి ఉంటే నా క్వశ్చన్ సమాధానం రెండో చెప్పండి. విషయం, న్యాయమూర్తులు ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి రద్దు చేశారనా? ఏమండి, న్యాయమూర్తులే రద్దు తీర్పులపై 1 minute మీరు విన్నారా ఇలా నాకు తెలీదు. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులపై ఆ తీర్పుల్లో వేరే జడ్జీలపై ప్రభావం ఉంది అని చెప్పేసి వాళ్ళ మీద బహిరంగంగా కామెంట్ చేస్తూ బహిరంగ లెటర్ ఇచ్చేస్తూ ఒక సిఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా విమర్శిస్తూ సుప్రీంకోర్టు జడ్జీలను విమర్శిస్తూ హైకోర్టు జడ్జీలను విమర్శిస్తున్నప్పుడు జిల్లా కోర్టు అంటే సిబిఐ కోర్టు అంటే ఒక జిల్లా కోర్టు పరిధిలో ఉన్నటువంటి హోదాలో ఉన్న దాంట్లో మీరు చేసినటువంటి అట్మాస్ఫియర్ అంటారు. వైలెంట్ అట్మాస్ఫియర్ అంటారు. వైలెంట్ అట్మాస్ఫియర్ లీడ్స్ టు ఎనీవే మీకు ఏం కట్టుబాటులు కాదు. ఎంపీలు అంటే ఎంపీలు అంటే కట్టుబాటులు కాదు. They are important parts of your party. They are important parts of the youth. They are important parts of your objectives. ఏమి తెలుసుకోకుండా ఎంపీ అయిపోవడం అని అంటారు. ఇప్పుడు మీరేది హామీలు చేశారు, మీరేది హామీలు ముఖ్యమంత్రి విషయం కూడా పరిశ్రమలో చూసుకునే పరిస్థితి ఆలోచించండి. ఓకే ఓకే రైట్. ఓకే లక్ష్మణ్ గారు, మరి కాసేపట్లో తెలుస్తుంది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఎవరి వాదనలు వాళ్ళకు ఉంటాయి. మరి ఫైనల్గా సిబిఐ కోర్టు మరి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందన్నది ఏదైనప్పటికీ కూడా ఈ అంశం చాలా ఉత్కంఠ రేపిదే. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బెయిల్ అంశం అన్నది ఎటువైపు దారితీస్తుందో చూద్దామండి. రైట్, ఇక మరో విషయానికి వస్తే ప్రైవేటీకరణ నిర్ణయాలు దేశాన్ని అమ్మేసేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. రోడ్లు, రైళ్లు, విద్యుత్ ఉత్పత్తి సరఫరా నుంచి గ్యాస్ పైప్ లైన్లు, మైనింగ్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మైదానాల దాకా ఆదాయం రాని, వినియోగం లేని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించేందుకు మోడీ సర్కార్ సిద్ధమైంది. 2022 నుంచి 2025 వరకు అంటే 4 ఏళ్లలో సుమారు 6 లక్షల కోట్లను సమీకరించేందుకు భారీ ప్రణాళికలు రచించింది. ఇంతకీ ఏపీలో సీఎం పరిస్థితి ఏంటి? దేశంలో అన్ని ప్రైవేటీకరణ చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి అనే అంశం అన్నది ఇప్పుడు ప్రజల్లో తలెత్తుంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్పులు కుప్ప చేసింది ఆంధ్రప్రదేశ్ అని ఒకటి చెప్తుంటే, మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తుందన్నది మరొక అంశం. రామకృష్ణ గారు, ఏం జరుగుతుంది దేశంలోని ప్రైవేటీకరణ? ఎప్పుడో పివి నరసింహారావు గారి టైంలో తీసుకొచ్చాం సంస్కరణలు, ఆ తర్వాత కాంగ్రెస్ పూర్తిగా ముంచేసింది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరి వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు వరం గారు మీరే మీ దానిలోనే చెప్తున్నారు అంతా. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశారని దేశాన్ని అమ్మేస్తున్నారని చెప్పని ఇవాళ ఒక ఆర్టికల్ చూశాను. అదాని స్టేట్ గా భారత్ అని చెప్పి వచ్చింది. అంటే ఇవన్నీ అదే చెప్తుంది సార్. ఇక్కడ మన చర్చకి జరుగుతున్న వాస్తవాలకి మధ్యలో సారూప్యత కుదరట్లేదు. దాంతో కొంచెం మనలాంటి వాళ్ళు మాట్లాడటానికి ఇబ్బంది పడేది ఏమంటే అప్పు తీసుకొచ్చారు. ఇప్పుడు మన మూర్తి గారు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రానికి వద్దాం, ఏమైనా అప్పు తీసుకొచ్చారు 2 లక్షల కోట్లని మీ దగ్గరలో తీసుకొచ్చారు కదా అన్నారు. మమ్మల్ని తీసుకొచ్చారని తిట్టారు కదా, సరే మేము ఇది ఖర్చు పెట్టామో లెక్క చెబుతున్నాం, మీరేం చేశారో చెప్పండి అంటే మీకు చెప్పాల్సిన పని లేదు అంటున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే కేంద్రం ఎందుకు తీసుకురావట్లే, కేంద్రం మమ్మల్ని మించి తీసుకొస్తుంది, లేదా ఈ చుట్టుపక్కల 4 రాష్ట్రాలు చూపించి ఇదిగో ఆ రాష్ట్రం ఎంత చేసింది, ఈ రాష్ట్రం ఎంత చేసింది అని చెప్పి చెబుతూ మొదలెట్టారు. అంటే నువ్వు రాష్ట్రం నాకు అర్థం కాదు ఏంటంటే, నేను మరి అంత చదువుకోలేదో నాకు తెలియదు, కానీ నాకున్న మిడిమిడి జ్ఞానంతోనే అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే రాష్ట్రం అప్పుల్లో ఉంటే 1 minute అండి రామకృష్ణ గారు, 1 minute. ఏదో నారాయణమూర్తి గారికి ఏదో అబ్జెక్షన్ ఉన్నట్టు. నారాయణమూర్తి గారు ఏంటి? రామకృష్ణ గారు నేను చెప్పాల్సింది ఆయన చెప్తున్నాను. వాళ్ళు అప్పులు తెచ్చారు 2.5 లక్షల కోట్లు. ఆ 2.5 లక్షల కోట్లు తెలియదు. లెక్కలు లేవు. 1 minute ఆయన కంప్లీట్ చేయండి.
మేము తెచ్చిన ప్రతి రూపాయి కూడా నేను లిస్ట్ ఇచ్చాం. ఎవరు అదే చెప్తున్నాను. మూర్తి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి, మీకు ఇస్తారు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ అంతా గా ఉంది. మూర్తి గారు 1 minute. అది మర్చిపోతున్నారు. మీరు కంటిన్యూ చేయండి. ఒక నిమిషం. అయితే సార్ నేను అందుకే అంటున్నాను, నేను వాటిలోకి వెళ్ళలేదు, ఎందుకంటే రోజు మాట్లాడుకుంటాను. ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు మహానుభావుడు గురజాడ గారు. ఇక్కడ ఈ అప్పు మనుషుల దగ్గర ఆస్తులు ఎలా ఉంటాయి అంటే నాకు అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు దేశం ముందుకెళ్ళిపోతుంది అంటారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటారు, అప్పు మళ్ళానేమో అప్పుల్లో ఉన్నారంటారు. సరే ఈ అప్పులు నేను ఇందాక చెప్పాను, ఈ అప్పుల్లో వాస్తవాలు అవాస్తవాలు దీన్ని ఎవరెవరితో ఖర్చు పెట్టారు అది ఇంకో రోజు డిబేట్ పెడతారు కానీ గారు నేను ఇవాళ ఆ లోతుల్లోకి వెళ్ళను. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ రాష్ట్రం దేశ ఆదాయాన్ని పెంచలేక లేదా రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేక సరే ఆస్తులన్నీ దేశానికి రాష్ట్రానికి ఉన్న ఆస్తులన్నీ అమ్మకాలకు పెడుతున్నారు. అది ఏమన్నా కానివ్వండి ఆస్తులు ఏమిటనే స్టీల్ ప్లాంటా లేదంటే మన పీడబ్ల్యూడి గ్రౌండా లేదంటే ఏదైనా ప్రభుత్వ ఆస్తి ఏదైనా కానివ్వండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ప్రైవేట్ పరం అయిపోతుందట తెలుగు రాష్ట్రాల్లో, అదే అతిపెద్ద ఎయిర్పోర్ట్. అదే వస్తున్నాయి సార్. మరి నేనేమంటానంటే దేశం ముందుకెలా వెళ్తుంది, దేశం ముందుకెళ్తుంది అనే మాట ఎలా నిజం? అప్పుల్లోకి వెళ్తుంది ఒక పక్క వెళ్తా చెప్తా, దేశం ముందుకెళ్తుందని ఎలా చెప్తారు? ఆదాయం లేదని ఒక పక్క చెబుతా, అభివృద్ధి పదంలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3కి వెళ్ళిపోతున్నామని ఎలా చెప్తారు? అంటే నేను ఇందాక అన్నాను సార్, నాకు పెద్దగా మిడిపిడి జ్ఞానం, నేను అనేది మరి నాకు ఒక సామాన్యుడి కింద ఉన్న అనుమానాలు ఇవి. నేను ఒక ఆర్థికవేత్తను కూడా కాదు సరే, ఏదో న్యాయవాది అంటే ఏదో పట్టుకూటి కోసం చదువుకున్నా కానీ నేనేమన్నానంటే ఇది ఆర్థికవేత్తలు చెప్పాల్సినటువంటి ఒక సామాన్యుడిగా, ఒక లేమెన్ గా, నేనేదో చెట్టుకి మన రచ్చబండి దగ్గర కూర్చునే ఊళ్ళో గ్రామం దగ్గర రచ్చబండి అరుగు మీద కూర్చుని నాకు ఉన్నటువంటి ఆలోచన అడుగుతున్నాను. ఎవరిని మేధావులు ఉంటే చెప్పొచ్చేమో అది. ఎందుకంటే నేను విమర్శ ఎందుకంటున్నానంటే సార్, ఎందుకంటానంటే మీరు అభివృద్ధి సూపర్ సోనిక్ గా దూసుకెళ్ళిపోతుంది భారతదేశం అంటారు, సూపర్ సోనిక్ వెళ్ళిపోతుంది రాష్ట్రం అంటారు, అప్పులన్నీ కూడా అప్పులు పెరిగిపోతున్నాయి అంటారు. దేశంలో ప్రజలు ఈ అప్పు అంతా ఎక్కడికి వెళ్తుంది, ఈ అప్పులంతా ఎవరు కట్టాలంటే మళ్ళీ దానికి సమాయం చెప్పరు. ఎవరి మీద పడుతుందంటే మధ్య తరగతి పేదవాడు. నాకు తెలుసు సార్, నేను 35 సంవత్సరాల నుంచి భగవంతుడి దేవాల స్టూడెంట్ డేస్ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను చూసినంతలో ఒక కులం మేము ఇంతకాలం ఉన్నాం కాబట్టి మేము పర్వాలేదు, ఒక స్థితికి వచ్చాం, మమ్మల్ని పక్కకు తీసేయండి అని చెప్పి, అంటే వెనకబడిన ఆ రోజు అంబేద్కర్ గారు పెట్టి 10 సంవత్సరాల్లో ఒక్క కులం అన్నా ఎవరైనా సరే మమ్మల్ని పక్కకు తెప్పించండి మేము బాగుపడ్డాము అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. నానాటికి దిగజారుతా ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు. అవి ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 50 సంవత్సరాలు పెట్టిన పరిస్థితుల. అదే విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటిలోకి వచ్చేటప్పటికి కూడా ఇదే రకమైనటువంటిది. ఒక్క మధ్య తరగతి ప్రజలు, ఒక పేదవాడు మధ్య తరగతికి వెళ్ళిన సందర్భం నాకు కనపడతల్లా. మధ్య తరగతి వాడు మాత్రం పేదవాడికి వెళ్ళేటువంటి ఉదాహరణలు ఏదో మీలాగా కోటేసుకుని పైకి కూర్చుని ఉండొచ్చు, కానీ ఆ లోన మాత్రం ఉన్న చిరువులు బయట ప్రపంచానికి మధ్య తరగతి వాడికి. అంటే నేను ఎందుకంటానంటే సార్, వాట్ ఐమ్ గోయింగ్ టు సే ద ఫ్యాక్ట్ వచ్చింది కాబట్టి ఇది రాజకీయంగా మాట్లాడుతుందాక చెప్పాను. ఇప్పుడు ఆయనని నేను ఆయనని లేదా మీ ఇద్దరం కలిసి బీజేపీనని లేదంటే బీజేపీ అని ఎవరిని ఉంటే కాదని చెప్పి ఇది కాదు సార్. అసలు నాకు దీనికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఉంటే నేను దాని మీద డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విచ్ ఇస్ రైట్. రాష్ట్రం దివాళా చేస్తాందా, దేశం దివాళా చేస్తాందా? లేదు దేశం దివాళా తీయకుండానే వీళ్ళు ఆస్తులు అమ్ముతున్నారా? లేదు అది దేశం ముందుకెళ్తుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది అని ఎలా చెప్తున్నారు? ఈ రెండింటి మధ్య సింక్రనైజేషన్ నాకు అర్థం కాదు. రైట్. మనతో పాటుగా సత్య గారు సార్, రాష్ట్రం దివాళా తీస్తుందా, దేశం దివాళా తీస్తుందా, రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుందా, దేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా భారతదేశం ముందుకు వెళుతుందా? వీటిలన్నిటికీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరోపక్క అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇది మీకు కూడా కాస్త ఇబ్బందికర అంశమేమో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా. ఎందుకంటే జనసేన పొత్తులో ఉన్న భాగంగా ప్రజల్లో ఏది నెగిటివ్ వచ్చినా సరే ఆ ఎఫెక్ట్ అంతా కూడా మీ మీద పడుతుంది. ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ మీద కూడా కొద్ది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మీ పార్టీ కూడా. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీరు సపోర్ట్ చేస్తారా? ఓకే, వాళ్ళతో పాటుగా మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి. లేకపోతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తారా? సార్, మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడైనా సరే వ్యతిరేకిస్తాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దానికి పొత్తుకి రాబోతే దానికి అలయన్స్కి సంబంధం ఉండదు. అది చాలా క్లియర్. జనసేన స్టాండ్ మేము డూడు బసవనలు కాదని చెప్పి ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం అన్నారు కదా, ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేసింది? 1991లో
ప్రైవేటీకరణ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటి వరకు ఎన్ని జరిగినాయి, ఏం జరిగినాయి, అదొక లెక్క. రెండోది, మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విశాఖ ప్రైవేటీకరణ ఆపడానికి చిత్తశుద్ధి ఉందా అంటే లేదు, 100% ఎందుకంటే వీళ్ళందరూ అసలు ఉద్యమం స్టార్ట్ చేయక ముందే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దీన్ని ఈ ప్రాజెక్టు మాత్రం మీరు మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా చూడకండి, ఇక్కడ 32 ప్రాణాలు పోయినాయి, ఇది సెంటిమెంట్తో కూడుకున్న అంశం కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూడండి, దీన్ని ప్రైవేటైజ్ చేయొద్దు, దీన్ని కంటిన్యూ చేయడానికి గన్నులు ఇవ్వండి అని ఒక 2 పేజీలు ఉత్తరం రాసి అందరినీ కలిసి, అంటే అమిత్ షా గారిని కలడంతో పాటు కన్సర్న్డ్ వ్యక్తులందరినీ కలిసి వచ్చారు. ఆ పని మన వైసీపీ వాళ్ళు చేయలేదు, టీడీపీ వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఈ రోజు స్టీల్ ప్లాంట్ గురించి ఏదైనా మాట్లాడే హక్కు ఉంది అంటే అది జనసేనకు ఉంటుంది కూడా, ఎందుకంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ మేము సపోర్ట్ చేయాలి. అంటే ఓకే, పవన్ కళ్యాణ్ గారు కేంద్రం ముందు ఇక్కడ పరిస్థితులు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పెద్ద పరిగణలోకి తీసుకోలేని పరిస్థితి కనిపిస్తున్నది. వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఇబ్బంది కదా మీకు? కరెక్ట్ అండి. ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి. మనకు క్లారిటీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సింది ఇదివరకు తెలుగుదేశం సహకరించాల్సినంత తెలుగుదేశం సహకరించింది, ఇప్పుడు వైసీపీ సహకరించాల్సినంత వైసీపీ సహకరిస్తుంది. ముందుండి పెద్ద మనిషిలాగా నడుస్తూ అక్కడ ఒక విఐటియూస్లో ఉన్న అతనికి మన వైసీపీ కండు వయసు మరి ఇక్కడ యూనియన్ రాజకీయాలు చేస్తూ, ఎందుకంటే చిత్తశుద్ధి అనేది 100% లోపించిందండి. ప్రభుత్వం నుంచి కావాలని ఒక తీర్మానం ఆఖరి చేసి పంపించారు. దీనికి గన్నుల గురించి 2.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం కానీ, అంతకుముందు 5 ఏళ్ళు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం కానీ లేదు. కాబట్టి వీళ్ళిద్దరికీ మా పార్టీకి వచ్చి మాట్లాడే అర్హత లేదు, మిగతా వాళ్ళు క్వశ్చన్ చేసే అర్హత లేదు. ఎందుకంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళందరూ చేతులు ఎత్తేసి ప్రైవేటైజ్ అవుతున్నప్పుడు వెళ్ళి ఆపారు. దీని విషయంలో కూడా ఈ రోజు వరకు అది స్టాల్ అవుతుంది, లేకపోతే ఏమైనా అవుతుందంటే ఒక రకంగా మేము చేసిన ప్రయత్నం ఉంది. అయితే వీళ్ళు చిత్తశుద్ధి లేదని ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుకి కూడా ఏదో తీర్మానం పెట్టి అసెంబ్లీలో పెట్టి పంపించాము, అది ఇది అంతా అయిపోయిన తర్వాత ఆఖరిని ఇప్పుడు నగర్నార్ అని చెప్పి ఒక స్టీల్ ప్లాంట్లో కన్స్ట్రక్షన్లో ఉంది ఛత్తీస్గఢ్లో. దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి అక్కడ కలిసి అపోజిషన్ పార్టీని కూడా తీసుకుని వెళ్ళి బాబు దీన్ని మేము ప్రభుత్వ పరంగా ఉంచండి, సెంటిమెంట్ అది కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వాలా, దాన్ని ఆపుకున్నారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని కలుసుకొని వెళ్ళారా? వెళ్ళరు. గతంలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని కలుపుకొని వెళ్ళారా? వెళ్ళరు. వీళ్ళిద్దరూ మాత్రం మీరిద్దరు అలయన్స్లో ఉన్నారు కదా, మీరు చెప్పండి, మీరు హ్యాపీ ఏంటి అంటుంటారు ఏమనంటే టీవీ డిబేట్లో. మేము అలయన్స్లో ఉన్నది పార్టీతో, ప్రభుత్వంతో కాదు. ప్రభుత్వంతో అలయన్స్లో ఉంటే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వంలో ఉంటే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక ప్రభుత్వం సభ్యుడు ఇవాళ ఇంటి పనులు పెంచారండి జగన్మోహన్ రెడ్డి గారు, ముందు పెంపు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలక్షన్స్ అయినంత వరకు దాన్ని దాచిపెట్టి తర్వాత ప్రజల మీద రుద్దారు. ఇప్పుడు ప్రజలు తిరిగిపడుతున్నారు. ఇవాళ ఎలక్షన్ చేయలేదు కదా, అప్పుడు ఎలక్షన్ అయిపోయినంత వరకు దాచిపెట్టారు, ఇప్పుడేమో 4 రెట్లు పెంచుతున్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రజలు తర్వాత తీర్పిస్తారు. దీన్ని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారు, ఆ తప్పులు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది, వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబడతారు, లేదా లేకుండా చేస్తారు. ఇది జరుగుతుంది. అయితే మీరు ఇందాక ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతూ మొట్టమొదటి ప్రైవేటీకరణని మనం సమర్థించాలో వ్యతిరేకించాలని ముందు నిర్ణయించుకోండి. సమర్థించాలంటే ఒక రకంగా మాట్లాడండి, వ్యతిరేకించాలంటే మొత్తం ప్రైవేటీకరణ ఆపేయండి. అంతేగాని ఒక విషయంలో ప్రైవేటీకరణ కరెక్ట్, ఒక విషయంలో ప్రైవేటీకరణ తప్పు అనడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఒక రకంగా మంచిగా అనిపించింది. ఏమంటే మేము ఏది అమ్మేయడం లేదు, ఓన్లీ ఓనర్షిప్ మాత్రం మన దగ్గర ఉంటుందని. అక్కడ వరకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైనా అవసరానికి డబ్బులు కావాల్సి వస్తే ప్రైవేట్ వ్యక్తులను పిలిపించి సత్య గారు మీరు ఒక బిజినెస్ మ్యాన్, వినండి సత్య గారు ఒక్క విషయం, మీరు ఒక బిజినెస్ మ్యాన్, సుదీర్ఘంగా మీకు దీని మీద ఒక క్లారిటీ ఉంది. మీరు చెప్పండి, ఒక సంస్థని ప్రైవేట్ పరం చేస్తే ఆ సంస్థ ఎక్కడికి పోదు, పూర్తిగా అది ప్రభుత్వంలోనే ఉంటుందో లేకపోతే మన సొంతమే, అది జస్ట్ వాళ్ళకి ఏదో అద్దెకి ఇస్తున్నాము, అప్పుకి ఇస్తున్నాము అనే పరిస్థితి ఉంటుందా? ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ప్రైవేట్ సంస్థలు ఎన్ని అందులో పారదర్శకంగా ముందుకు వెళ్ళి ఎందుకు ప్రజలకు ఉపయోగపడే అంశంగా వెళ్ళిన పరిస్థితి? సార్, మనం నాయకులుగా ఎటువంటి వాళ్ళు ఎన్నుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. ప్రజలు ఇప్పుడు ఈ రోజు ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఇదివరకు దివాలా తీసిన ప్రభుత్వాన్ని నిలబెట్టడం గురించి అని చెప్పి పివి నరసింహరావు గారు ఒక స్ట్రక్చర్డ్ కంట్రోల్డ్ ఓపెనింగ్ ఆఫ్ ఎకానమీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మనం ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ చేసుకొని ర్యాపిడ్గా చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే ఇది మంచిదా చెడ్డదా అంటే అమెరికా పాలసీ మంచిదా, ఇండియన్ పాలసీ మంచిదా అన్న రకం డిబేట్ ఉండాలి. క్యాపిటలిస్ట్ మంచిదా, సోషలిస్ట్ మంచిదా అనే డిబేట్ ఉండాలి. ఎందుకంటే క్యాపిటలిస్టులు అందరూ దాన్ని సపోర్ట్ చేస్తారు, కమ్యూనిస్టులు లేకపోతే సోషలిస్టులు అందరూ దాన్ని వ్యతిరేకిస్తారు. అయితే రెండు కరెక్టే. ఇప్పుడు దారులు వేరువేరుగా ఉంటాయి, ఒకడు అహింస అంటాడు, ఇంకోటి హింస అంటాడు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏది కరెక్టో అని చెప్పాలంటే నిజంగా నిజాయితీగా జరిగి అవినీతి జరగకుండా ఉంటే ఏ పాలసీలో వెళ్ళినా పర్వాలేదండి.
ఎక్కడ అవినీతి జరిగిందో అక్కడ మనం ప్రజలు ఎక్కడ నష్టపోతున్నారంటే ప్రైవేటైజేషన్ వల్ల కాదండి ప్రజలు నష్టపోయేది, అవినీతి వల్ల నష్టపోతున్నారు, బంధు ప్రీతి వల్ల నష్టపోతున్నారు. ఈ వీళ్ళు అపోజిషన్ లో ఉంటే తప్ప మరి ఇదే అవినీతిని అరికడతాము, లక్షల కోట్ల రూపాయలన్నీ కూడా వెనక్కి తీసుకొస్తాం, ఎవరి ఖాతాల్లో వాళ్ళు వేసేస్తామని చెప్పి గతంలోనే మరి ప్రధానమంత్రి గారు చెప్పారు కదా, అదంతా ఏమైంది? అవినీతిని నిర్మూలించవచ్చుగా, అవకాశం ఉందిగా, 7 సంవత్సరాలు అయ్యింది పాలనలోకి వచ్చి. అది మీరు బీజేపీని అడగాల్సిన ప్రశ్న, నన్ను కాదు. కాదండి, జనరల్గా అవినీతిని నిర్మూలించాలంటే ఆ వైపు అడుగులు వేయట్లేదు కదా ఎవరు అధికారంలో ఉన్నా అని. అది కాదు కదా, అప్పుడు అది ఎలా చెప్తాం మనం? ఈ రోజు ఇప్పుడు ఏదైనా పని మనం చేస్తామని చెప్పినప్పుడు అధికారంలోకి రాకముందు ఒకలాగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు. ఇప్పుడు సుగాలి ప్రీతి విషయంలో ఆయన అన్యాయం జరిగింది అంటే ఏ రాజకీయ నేతలన్నా అంతేనా సత్య గారు? ఏ రాజకీయ నేతలన్నా అంతేనా? అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం వచ్చాక ఒక రకంగా ఉంటారా? అందుగురించి మంచి రాజకీయ నాయకులు వస్తే వేరే ఉంటుంది. అంటే మార్పు రాజకీయం ఏంటంటే మేము అడ్డమైన ప్రామిసులు చేయలేదు. మా మేనిఫెస్టో చూడండి, మిగతా మేనిఫెస్టో చూడండి, మేము గెలడానికి పెట్టలా, ప్రజలు తెలుసుకుంటారు తర్వాత మా దగ్గరకు వస్తారన్న ఉద్దేశంతో. అలా కాకుండా గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న మిగతా పార్టీలు, అది చెప్తున్నాం. గెలిపే ధ్యేయంగా కాకుండా ప్రజాసేవ ధ్యేయంగా పనిచేసిన పార్టీలు వచ్చిన నాడు మార్పు వస్తుందండి. రైట్. ఓకే, మూర్తి గారు ఏంటి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అప్పుల కుప్పలో మునిగిపోయింది, మరో పక్క కేంద్రం దేశాన్ని అమ్మేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఒకటి ముందు చెప్పాలండి నేను, ప్లీజ్. అంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు, ఓకే, మిగతా వాడి గురించి చెప్పారు, అది పక్కన పెడితే వాళ్ళు మాత్రమే నిజాయితీగా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడామని చెప్పడం ఎంత అంటే ఈ నిజాన్ని ఇంత దారుణంగా కూడా దాచేయడానికి ప్రయత్నం చేయొచ్చా అనేటటువంటిది ఒక ఉదాహరణ బొలిశెట్టి సత్యనారాయణ గారి మాటల్లో కనపడు. పార్లమెంట్ ఇన్స్టాల్ చేశాం, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బీజేపీ కూడా ఊహించలేదు ఇంత బలంగా ఇంత ఇబ్బంది పెడతారా. అంటే ఒక రాష్ట్రం వాళ్ళకి భయపడతారనుకునే పరిస్థితుల నుంచి ఏమీ లేదు, తూతుమంత్రంగా బిల్లులు పాస్ చేసుకోవాలనే పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఎంపీలంతా ఇవాళ స్టీల్ ప్లాంట్ విషయంలో స్టాల్ చేశాం, గందరగోళం సృష్టించాం. అక్కడ ఎంత సింపుల్ గా తీసేశారు చూడండి. అంటే నేను ఏమంటానంటే మనమంతా ఏ పార్టీని నిజాన్ని కూడా రామకృష్ణ గారు ఎందుకు నవ్వుతున్నారు? ఆయన అంత సీరియస్ గా చెప్తుంటే మేము పార్లమెంట్ నే స్తంభింప చేసామని చెప్పి అధికార ప్రతినిధి విజయసాయి రెడ్డి విశాఖపట్నం పాదయాత్ర డ్రామా, ఈ డ్రామాలు చేసి మీరు అధికారంలోకి వచ్చారు, ఈ తప్పులు చేసి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు త్వరలోనే మీకు గమ్యస్థానం చెప్తారు, మీరేం కంగారు పడకండి. ఎందుకంటే మీరు చేసింది 2.5 సంవత్సరాలుగా ఇది కావాలని అడిగారు, ఎప్పుడైనా మాకు గన్నులు కావాలని అడిగారా? అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం అడిగిందా? ఈ రోజు ఆ పరిస్థితి కారణం గన్నులు లేకపోవడం కాదా? ఆ పక్కనున్న పోర్టు ప్రైవేట్ అవుతున్నప్పుడు ఎందుకు ఆ పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఎందుకు ఉండలేదు? ఆ పోర్టు తెలుగుదేశం టైంలో కదా పోర్టు ప్రైవేటైజ్ అయ్యింది, ప్రైవేట్ పోర్టుకి అక్కడ అనుమతి వచ్చింది, కేంద్రం అనుమతి ఇచ్చినా ప్రైవేట్ పోర్టుకి అనుమతి ఇచ్చారు కదా అక్కడ. ఆ పోర్టు ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎక్స్క్లూజివ్ భర్త ఎందుకు ఇవ్వలేదు? అందులో చాలా ఉన్నాయండి చెప్తే. మేము ఇద్దరు గురించి మాట్లాడాలంటే 2 పార్టీల గురించి చాలా ఉన్నాయి. చాలా విచిత్రమైన వాదన కనపడుతుంది. బీజేపీతో ట్రావెల్ చేస్తున్నది వాళ్ళు, బీజేపీ అది కాదు. గనుల గురించి ఏం చేశారు చెప్పండి. బీజేపీతో మేము ట్రావెల్ చేసాం లేదా మీకెందుకు? గనుల గురించి ఏం చేశారో దాని సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ డ్రామా కాదు. ఎక్కిన తర్వాత ఇద్దరు ప్రభుత్వాల్లో ఉండి అంటే తప్పులు అన్ని మీరు చేసి ఆ బురదను మాట్లాడలేదు కదా మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడెల్లా డ్రామా కార్పొరేషన్ ఎలక్షన్స్ ముందుగానే మీరు కార్పొరేషన్ ఎలక్షన్స్ ముందుగానే మీరు నోరు విశాఖపట్నం పనులు 5 రెట్లు పెంచుదామని చెప్తే పరిస్థితి ఎక్కడ అబద్ధాలు అధికారంలోకి వచ్చారు, దౌర్జన్యం చేసి అధికారంలోకి వచ్చారు, నిలబడలేదు, కలుపు కాపురం చేశారు. నాకు అర్థమే కావట్లేదు. కాపురం చేశారు ప్రభుత్వం ఉన్నావా? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నావా?
తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఉన్నాం లేం కదా, బీజేపీ ప్రభుత్వంలో మేము ఉన్నాం లేం కదా. మీరు కాపురం చేశారు మాత్రం మాట్లాడుతున్నారు. డిబేట్కి వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడడం నేర్చుకోండి. కాపురం చేశారు, సంసారం చేశారు. ఏంటంటే సంసారం చేసింది మీరు చేసింది బీజేపీతో, మీరు కదా చేసింది, చేసి కదా అధికారంలోకి వచ్చారు. బీజేపీతో మీరు సంసారం చేయకపోతే అధికారంలోనే లేరు మీరు. ఇది ఎక్కడ ఈక్వేషన్ నాకు అర్థం కావట్లేదు. బీజేపీతో అందరికీ తెలిసింది, అది మీరు చెప్పక్కర్లేదు. 2019 ముందు ఏం చేశారో మాకు తెలియదు అనుకుంటున్నారు. ప్రజలకు తెలుసు ఎవరెవరు కలిసి వెళ్తున్నారు, ఎవరెవరు సొంతంగా ఏకాకిగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండివిజువల్ గా చెత్త తీసుకున్నారు అది కూడా చెప్పండి. ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు అది కూడా చెప్పండి. ఇది కదా నిజాయితీ అంటే, ఇది కదా ట్రాన్స్పరెన్సీ అంటే. దౌర్జన్యం ఎలా చేశారో చెప్పండి, దౌర్జన్యం ఎలా చేశారో చెప్పండి. నేను చెప్తాను, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. రామకృష్ణ గారు ఎందుకంటే ఘోరంగా ఓడిపోవడం ఒక కారణం అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నాం, బీజేపీని ఒప్పించలేకపోతున్నాం అనే ఇంకో కారణం కావచ్చు. ప్రభుత్వంలో మీరు ఉంటారు, మీరు ఒప్పించాలి. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. బీజేపీ కాదు ఇక్కడ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఒప్పించాలి. మీరు ఇంకా పార్టీ కాదు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు వైసీపీ కాదు, మీ ముఖ్యమంత్రి కేవలం వైసీపీ కాదు, మీ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉన్నాడు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. అది మీరు చేయలేదు, ఫెయిల్ అయ్యారు అంతే. ఓకే రామకృష్ణ గారు ఫైనల్ గా ప్లీజ్ కంక్లూడ్ చేయండి. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇంటరప్ట్ చేశానంటే, మూర్తి గారు మాట్లాడుతుంటే ఆయన అంటే అక్కడ మేమంతా స్తంభింపజేసి ఒక భయాన్ని క్రియేట్ చేస్తామంటే, సాక్షాత్తు వారి ముఖ్యమంత్రి ఒక మాట చెప్పారు, మేము ప్రత్యేక హోదా విషయంలో మేము ఇప్పుడేం చేయలేము, సమయం వచ్చినప్పుడు తప్పితే దేవుడి దండం పెడదాం తప్పితే ఏమి చేయలేమన్నారు. సార్ ఒకటి. రెండోది, పార్లమెంట్ లో వీళ్ళు ప్రతిసారి క్వశ్చన్ అడిగారు, వీళ్ళ పార్లమెంట్ సభ్యులు అడిగారు, మిగిలిన వాళ్ళని వదిలిపెట్టండి. ఈ మన ఇక్కడ రాజ్యసభలోనూ అక్కడ లోక్సభలో ఏంటంటే వాళ్ళు పదే పదే మేము అమ్మటం ఖాయం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు పార్లమెంట్ సాక్షిగా. ఇది 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 ఒక పక్క జరిగింది. ఇంకో పక్క ఏం జరిగిందంటే, దీనికి ముందు అసలు మేము సభని స్తంభింపజేస్తాం, సభను నడవమేమను అని చెప్పి సాక్షాత్తు వారి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారే చెప్పారు. ఎందుకు స్తంభింప చేయరు అని చెప్పి మీలాంటి విలేకరు గారు అడిగితే, రఘురామకృష్ణరాజు వ్యవహారం తేలితే గానీ సభను నడవనేవో, అప్పుడు దాకా రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం గురించే సభను స్తంభింప చేస్తామని చెప్పారు సభ ప్రారంభం కావడానికి 2 రోజుల ముందు. దాని తర్వాత స్పీకర్ నేను నడవనేవోనేవో అని చెప్పి గట్టిగా చెప్పారు, అది అనర్హత చేయాల్సిందే అని చెప్పి. దాని మీద వివాదం అయిందని చెప్పి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏదో స్టీల్ ప్లాంట్ కినో ప్రత్యేక హోదా మేము అడిగామని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ తప్పించి సార్ వీళ్ళు ఎక్కడా కూడా ఆ విషయం మీద చేయట్లేదు. ప్రధానమైన ఎజెండా ప్రత్యేక హోదా రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ కూడా ఉంది కాబట్టి పార్లమెంట్ టైంలోనే ఏదైనా అడగలం కాబట్టి ఆ విషయాన్ని కూడా జోడించాము. మేము బలం చూపించాము, ఏ విధంగా ఇబ్బంది పెట్టాము పార్లమెంట్ సమావేశాలు జరగకుండా మన హక్కుల కోసం, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం. మీరు చూస్తూనే ఉన్నారు, చూసి కూడా దాన్ని ఏమాత్రం ప్రస్తావించకుండా నేను ఇక్కడెక్కడో ఇక్కడ సత్య గారు లాస్ట్ అండి ప్లీజ్ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. సత్య గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి లాస్ట్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపగలదా లేదా స్ట్రైట్ గా చెప్పానండి. సత్యనారాయణ గారు తెలివిగా ప్రశ్న అడగడంలో బాగా అడుగుతున్నారు. ఇప్పుడు ఆ విషయం, ఆ పరిధి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఏం చేశాడు మీకు చెప్పాను, మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అది చెప్పండి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడారు, మీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు, కేవలం దొంగ కాబట్టి మాట్లాడరా, ఆరోపణలు ఉన్నాయని మాట్లాడారు, తప్పు కదా అది. తెలివైన ప్రశ్న కాదండి, నేను ప్రశ్న సంధించి చాలా క్లియర్. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి జగన్నాథ్ గురించి వెళ్ళారు, మీరు ఎందుకు వెళ్ళరు? మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళడు? లక్ష్మణ్ గారు ఇది ఎప్పటికీ ఈ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుందండి ఫైనల్ గా? జనరల్ గా 10:30 కోర్టు బిగిన్ అయింది, సహజంగా 10:30కే రావచ్చు అనేటువంటి 10:30లో అది కోర్టు ఇష్టం ఏదన్నా రాస్తుంది. రైట్, అయితే బెయిల్ రద్దు అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది మీలో? మా వాదనల మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన సీఎం గారు చేసినటువంటి తప్పుల మీద కాన్ఫిడెన్స్ ఉంది, మాకన్నా కూడా ఆయన చేసిన దాని మీద ఎక్కువ నమ్మకం ఉంది, తప్పుల మీద. రామకృష్ణ గారు ఏదో చెప్తున్నారు.
కోర్ట్స్ లో ఎవరు మధ్యాహ్నం పిచ్చివాళ్ళు అది కాదు. ఈ ఫొరెన్స్ జడ్జిమెంట్ న్యాచురల్ గా మధ్యాహ్నం పెడతారు Okay. జనరల్ గా. Okay. అంటే అది ఇప్పుడు టైమే ఉంటది కానీ హైకోర్టు వాటిలోనే ఫస్ట్ రాగానే బెంచ్ అనౌన్స్ చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు లోయర్ కోర్ట్స్ లో ఓకే జనరల్ గా మూర్తి గారు కొంచెం మూర్తి గారు, పార్లమెంట్ అయిన తర్వాత చేస్తారు. ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చ చేద్దాం. ఫైనల్ గా లాస్ట్ కామెంట్, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దుపై. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానాలను గౌరవిస్తూ ఉన్నారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కండిషన్ మీద బెయిల్ ఇచ్చారో ఆ కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. బెయిల్ రద్దు అయ్యే అవకాశం 100% లేదు. ఓకే, థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి గుడిపాటి రామకృష్ణ గారు, థ్యాంక్ యూ బొలిశెట్టి సత్య గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఇది ఇవాల్టి బిగ్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అంశం అన్నది ఉత్కంఠ రేపుతుంది. మరి కాసేపట్లో దీని మీద సిబిఐ కోర్టు ఎలాంటి ఆర్డర్ ఇస్తుందన్న దాని మీదే సర్వత్రా ప్రతి ఒక్కరి ఫోకస్ ఉంది. ఏదైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా బెయిల్ రద్దు అవుదని చెప్పి వైసీపీ శ్రేణులు చెబుతుంటే, మరోవైపు రఘురామరాజు న్యాయవాదులు అవనివ్వండి, రఘురామరాజు శిబిరంగా అవనివ్వండి, ఖచ్చితంగా బెయిల్ రద్దు అవుతుంది అని చెప్పి వాళ్ళ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. మరి ఏం జరుగుతుందో కాసేపట్లో తెలుస్తుంది. స్టే ట్యూన్ టు 9 For more updates, please subscribe 99 TV Telugu.